ఇంత అద్భుతమైన మనిషిని నిజంగా ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అనుకోని పరిస్థితుల ఒత్తిడిలో అతనొక నిర్జన ద్వీపంలో చిక్కుకుపోతాడు. కాని అక్కడే ఆ ప్రదేశాన్ని పూర్తిగా మార్చేస్తాడు. నది ఒడ్డున నిర్మించిన రాతి ఇంట్లో తనే తయారుచేసిన జలవిద్యుత్ వ్యవస్థ ద్వారా 24 గంటల విద్యుత్ సమస్యను కూడా పరిష్కరిస్తాడు. అంతేకాదు, అడవిలో పండిన గోధుమల బాలలను వెతికి తెచ్చి వాటిని పిండి చేసి తినదగిన రోస్టు చేసిన ఆహారాన్ని కూడా తయారుచేసుకుంటాడు. ఈ వ్యక్తే క్యాంపింగ్కు ప్రాణం పోసే కాయ్. ఎక్కువ కుక్కలను పెంచిన కారణంగానే అతను ఈ ద్వీపానికి వచ్చి తిరగాల్సి వచ్చిందని చెబుతారు. అందుకే ఎలాంటి ఆలస్యం లేకుండా ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇదే ప్రదేశం ఇకపై తన కొత్త ప్రపంచం. మొదటగా ఒక విశాలమైన ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. మట్టిని పోసి నేలను బాగా సమతలంగా చేస్తాడు. తరువాత రాళ్ల సహాయంతో ఒక దృఢమైన ప్రాథమిక నిర్మాణాన్ని తయారుచేస్తాడు. అదృష్టవశాత్తు ఆ ప్రదేశం నది మధ్యలో ఉండటంతో చుట్టూ అనేక గుండ్రని రాళ్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక పొర రాళ్లు, ఒక పొర బురద. ఈ విధంగా నెమ్మదిగా గోడలను ఎట్టడం మొదలుపెడతాడు. బురద పూస్తూ మధ్యలో కాయ కొద్దిగా విశ్రాంతి కూడా తీసుకుంటాడు. కాని పడుకున్న కొద్ది క్షణాల్లోనే ఒక చిన్న పాము అతని మెడ దగ్గరికి చేరుతుంది. భయంతో కాయ్ ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. వెంటనే చుట్టుపక్కల నుంచి కొంత కలపను సేకరిస్తాడు. 2-3 నిమిషాల్లోనే ఒక చిన్న తాత్కాలిక మాచాను నిర్మించుకుంటాడు. ఆకాశం చీకట పడుతుండగా కాయ్ ఎంతో సులభంగా 2 మషాళ్లు తయారుచేస్తాడు. వాటి వెలుగుతో చుట్టూ ప్రకాశిస్తుంది. అడవి జంతువులు దగ్గరకు రావడానికి ధైర్యం చేయవు. మరుసటి రోజు సూర్యుడు ఉదయించగాని తన పడకను సర్దుకొని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మళ్లీ పనిలో పడతాడు. ఎందుకంటే ఈ దుర్భరమైన పర్వత ప్రాంతంలో సరైన ఆశ్రయం లేకపోతే భద్రత అనే భావనే ఉండదు. అప్పటికి గోడలు కేవలం మనిషి సగం ఎత్తు వరకు మాత్రమే ఉన్నాయి. అచ్చం అదే సమయంలో ఆకాశం చీలిపోయినట్టుగా భారీ వర్షం మొదలవుతుంది. అందుకే కాయ్ తన కుక్కలను తీసుకొని ముందుగా వర్షం నుంచి రక్షణ పొందడానికి వెళ్లిపోతాడు. వర్షం ఆగిన తర్వాత ఆకాశం స్పష్టంగా మారగానే మళ్లీ పని ప్రారంభిస్తాడు. ముందే సిద్ధం చేసిన బురదమట్టిని గోడలలోని ప్రతి చీలికలో సమానంగా నింపుతాడు. పనిచేస్తూనే కిటికీల కోసం చోటు వదిలిపెడతాడు. ఇంట్లోకి మంచి వెలుగు రావాలనే ఉద్దేశంతో. ఇప్పుడు ముందు నుంచి చూస్తే ఆ ప్రదేశం నిజంగా ఒక ఇంటిలా కనిపిస్తుంది. పూర్తి నైపుణ్యంతో మరోసారి మొత్తం గోడలపై బురదపూత వేస్తాడు. ఎక్కడా చిన్న చీలిక కూడా మిగలకుండా. అన్నీ పూర్తయ్యాక విల్లో చెట్టు కొమ్మలతో ఒక వంపులాంటి ఫ్రేమ్ను తయారుచేస్తాడు. ఆపై రాళ్లను పైకి అమర్చడం మొదలుపెడతాడు. కొద్దిసేపట్లోనే 2 వైపులా రాళ్లతో నిండిపోతుంది. ఇక అవసరమైంది కొన్ని కలపదుంగలు మాత్రమే. ఒకదాని తర్వాత ఒకటి సూటిగా వరుసగా అమరుస్తాడు. చూడ్డానికి కొంచెం రఫ్గా కనిపించినా ఎలాంటి వృధా లేకపోవడమే మంచి విషయం. ఇనుపతీగలతో అన్నింటినీ బాగా బిగించి పైనుంచి బురదమట్టిని నింపడం ప్రారంభిస్తాడు. కాయ్ యొక్క ఏకాగ్రత, సహనం, ఒకే పనిని మళ్లీ చేయగల సామర్థ్యంతో చాలా త్వరగా పైకప్పు సిద్ధమవుతుంది. భద్రత కోసం మరోసారి ఇంటి లోకల కూడా మట్టి పొరవేస్తాడు. గోడలు ఎండిన తర్వాత కలపదుంగలతో ఒక ఫ్రేమ్ తయారు చేయడం మొదలుపెడతాడు. లక్ష్యం ఒకటే, తన కోసం ఒక సౌకర్యవంతమైన చెక్క మంచాన్ని తయారు చేయడం. మంచం పూర్తయ్యాక దానిపై పడుకొని చూస్తాడు. లోపలి సౌకర్యం, ముఖంపై సహజంగానే ఒక చిరునవ్వు కనిపిస్తుంది. పార్ట్ 2లో తలుపు తయారీ విషయంలో కాయిల్ ఎక్కువగా ఆలోచించలేదు. మిగిలిపోయిన చెక్క కర్రలను కలిపి ఒక్కసారిగా ఒక కిటికీతో పాటు చెక్క తలుపు సెట్ తయారుచేశాడు. ఇంతే అనుకుంటున్నారా? కాదు. ఆ తర్వాత వాటిమీద మొత్తం మట్టి పూస్తాడు. పూర్తిగా స్వచ్ఛమైన మట్టి, రాయి ఇల్లు. ఇదే అతని స్టైల్. ఇంటి లోపల కూడా ఇలాగే పని జరుగుతుంది. అంటే చేతికి అందుబాటులో ఉన్నదాన్నే పూర్తిగా ఉపయోగించడం. అతను కొన్ని